లిక్కర్ స్కామ్ లో పారదర్శకంగా విచారణ జరగాలని టీజేఎస్సీ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్న కవిత తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే పనిలో పడ్డారని విమర్శించారు. స్కామ్ చేస్తే ప్రజలు ఎందుకు అండగా ఉంటారని ప్రశ్నించారు. సారా స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఢిల్లీలో మహిళల హక్కుల కోసం ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్ని గంటలకి ఇంట్లోకి వెళ్ళిండ్రు, ఎక్కడికి పోతారు, ఏ ప్లేన్ ఎక్కుతున్నారు, ఏడ దిగుతున్నారు, ఏం చర్చనండి ఇది? ఇది నిజానికి కేవలం ఒక అవినీతికి సంబంధించిన అంశం కూడా కాదు. ఇది రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్నటువంటి వ్యవహారం. ఈ దోపిడీ గురించి మనం వ్యవహరించవలసిన తీరు ఇదేనా? ఎందుకు ప్రభుత్వాలు ఇట్లా దిగజారిపోయినాయి అని చెప్పి అడగవలసిన ప్రశ్నను మనం ఇలా అడగలేకపోతున్నాం. ఎందుకు నిజంగా మొత్తమే అధికార హోదాను అడ్డం పెట్టుకొని ఒక నాయకురాలు ఢిల్లీకి వెళ్ళి ఒక సారాయి అమ్మకం కోసం ప్రయత్నం చేస్తుంటారు, సారాయి వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. సారాయి అంటేనే మహిళలపై హింసకు మరో రూపం. మహిళలపై హింసకు మూల కారణమైన సారా వ్యాపారాన్ని విస్తరించుకునే వ్యక్తి ఢిల్లీ వెళ్ళి మహిళల హక్కుల కోసం ధర్నా చేస్తానంటే ఇంతకంటే విత్తైనటువంటి హాస్యాస్పదమైనటువంటి విషయం మరొకటి ఉంటుందా? ఇది మనం అడగవలసినటువంటి ప్రశ్న. మీరు ఎట్లా చేస్తారు? మీ వ్యాపారమే ఇది తప్పు కదా. అధికారాన్ని వాడుకునేది వ్యాపారం కోసం కాదు. ప్రతి ఒక్కడిని ఇలా కోటీశ్వర్లను చేసేసి మీ వ్యాపారాలను విస్తరించుకోవటానికి అధికారాన్ని ఎట్లా వాడుకుంటారు అనే చర్చ మనం చేయలేకపోతున్నాం, ప్రశ్నలు అడగలేకపోతున్నాం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అందుకని మేము చాలా సూటిగా చెప్తున్నాం, కవిత అరెస్టు తెలంగాణ సమస్య కాదు అని మేము స్పష్టంగా ప్రకటించదలిచినాం. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ ప్రజానీకం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పనిచేయలేకపోతున్నది. ఎన్ని గంటలకి ఇంట్లోకి వెళ్ళిండ్రు,